ప్రకృతికి మానవాళికి విడదీయరాని సంబంధం ఉంది. పసిపిల్లలు నడకు వచ్చిన తర్వాత ఆగరు. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ ప్రయాణం మొదలైనట్టే లెక్క. ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనానికి తగ్గట్టుగా శక్తిని భగవంతుడు దాంట్లో నిక్షిప్తం చేశాడు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడాను అటువంటి విత్తనాలు లాంటి వాళ్ళేనండి. ఈ ప్రపంచంలో విత్తబడిన అద్భుతమైన శక్తులు వాళ్ళు. సమాజపు పొరలను చీల్చుకొని తమదైన శైలిలో ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఒకటేనండి, కంచె అనే సామాజిక భద్రతను కలిగించాలి, ఎరువు అనే జ్ఞానాన్ని పోషకంగా ఇవ్వాలి, నీరు అనే ప్రేమను పంచాలి. సూర్యుడు ఎటు ఉన్నాడుగా, భగవంతుని ప్రతినిధిగా తన ఇవ్వవలసిన శక్తిని ఎటు ఇస్తూ ఉంటాడండి. అర్థం చేసుకుంటే పిల్లల్ని ఎలా పెంచాలో మనకే తెలుస్తుంది.